ఇవాళ మనం ఎంత కష్టపడి సంపాదించిన రూపాయి చేతిలో మిగలట్లేదు. దానికి కారణం ఏంటంటే మనం కూరగాయలు, పప్పులో, ఉప్పులో గురించి మాట్లాడుకుంటాం. కానీ మనకి తెలియకుండానే పెరిగిపోయినటువంటి భారాలు చూడండి. ఇవాళ ఇదివరకటి రోజుల్లో నేను గడ్డాలు వచ్చిన తొలి రోజులలో 5 రూపాయలు ఇచ్చేవాడిని. ఇవాళ రోజున 100 రూపాయలు. మా నాన్న చిన్నప్పుడు ఇచ్చింది రూపాయి, ఆయన పెద్ద అయ్యే టైంకి 5 రూపాయలు. అంటే నా ప్రారంభం 5 రూపాయల టైం. అంటే ఆయన 25 ఏళ్లలో రూపాయి నుంచి 5 రూపాయలు అయితే నా టైంలో 5 నుంచి ఇవాళ 100 రూపాయలు అడుగుతున్నారు. నాన్ ఏసీది లేదా నార్మల్గా ఉండేటటువంటి చోట కూడా 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మహిళలకైతే, బ్యూటీ పార్లర్లకైతే బోలెడిక ఒక 500-1000 రూపాయలు అనేది కామన్ అయిపోతుంది. ఇక్కడ ఎవరికి సంపాదించి పెడుతున్నామంటే, అలాగని వాళ్ళని విమర్శించట్లేదు నేను. ఇది అనుకోని భారమే కదా. అందుకే కదా ఇప్పుడు ఏదో వదిలిపెట్టేసుకుని గీకేసుకుని పోతున్నటువంటి రోజులు వస్తున్నాయి. అయ్యే కాకుండా ఇంకా హోటల్స్కి, ఇదివరకటి రోజుల్లో హోటల్లో తినడం అనేది అతి తక్కువ. ఇంట్లో తినడమే 100కి 99 రోజులు. ఒక్క రోజులో ఎప్పుడన్నా తప్పని పరిస్థితులలో తినటమే గ్రేట్. ఆ రోజు ఇవాళ ఇంట్లో తినడం గ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితులు. రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి చక్క. ఇప్పుడు నేను ₹1 అట్టు కొన్న రోజు ఉంది. ఏది నాకు ఊహ తెలిసిన తర్వాత ₹1 దోశ ఇంటి దగ్గర వేసే మినీ కాందార్ అని పిలిచేవాడు. ఇవాళ రోజున అట్లాంటి మెత్తడి దోశ అయినా 20 రూపాయలు ఉంది. అది ఎక్కడ ఇప్పుడు అసలు ఆ 20 రూపాయలకి బయట అమ్మేవాళ్ళు దొరకట్లేదు. ఇప్పుడు అన్నీ 40, 50, 60 భారమే కదా. అయితే తప్పట్లేదు. ఇట్లాగే లెక్కేసుకుంటే విద్యలకి ఫీజు ఇదివరకటి రోజుల్లో నా డిగ్రీకి, నా ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఏడాది 550, రెండో ఏడాది 350. అదే డిగ్రీ టైంలో ఏడాదికి 300, 320 రూపాయలు ఆ రేంజ్లో ఉండేది. నా పీజీ 1000 రూపాయలతో పూర్తయింది. నా లా ఏడాదికి 8000 కట్టిందే ఎక్కువ అనుకున్నాను నేను. నా జర్నలిజం పీజీ వచ్చేటప్పటికి, డిప్లొమా అది వచ్చేటప్పటికి అప్పుడు ఎంత 10,000 రూపాయలు అయింది. అదే ఇవాళ రోజున ఎల్కేజీకే 10,000 రూపాయలు ఉండట్లా, 25,000 రేంజ్లో తీసుకుంటున్నారు. ఇంటి దగ్గర స్కూళ్ళల్లోనే ఆ రేంజ్లో ఉంటుంది. ఇక పెద్దవాటిలోకి వచ్చేటప్పటికి రేటు ప్రతి ఏడాది 1000కి తక్కువ కాకుండా చిన్న స్కూళ్ళల్లో, పెద్ద స్కూళ్ళల్లో అయితే 5,000కి తక్కువ కాకుండా పెరిగిపోతూ వస్తున్నాయి. వీటికి ముగింపు ఎక్కడ ఉందో తెలియదు. క్రమంగా మన దగ్గర సంపాదన కంటే కూడా మన వ్యయం ఎక్కువ అవుతున్నటువంటి రోజులలో ప్రజలకి భద్రత కంటే కూడా భయం ఎక్కువ అవుతుంది.